అందరికీ నమస్తే. నేను మీ సింగర్ నరసింహ. తెలంగాణ రాష్ట్రంలో గో బ్యాక్ మార్వాడి ఉద్యమానికి పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజల నుండి స్పందన వస్తున్నది. కానీ కొంతమంది బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి గుజరాత్ బానిసలు ఎవరైతున్నారో వాళ్ళు తెలంగాణ బిడ్డల తరపున ఉండకుండా బీజేపీ గుజరాత్లోని అడుగులకు మడుగులొత్తుకుంటా వాళ్ళ మోచేతి నీళ్ళు దాక్కుంటా ఈరోజు తెలంగాణ బిడ్డలను అవమానపరిచే విధంగా ఈరోజు గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని కొంత నీరుగార్చే విధంగా ఈరోజు కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ వ్యాఖ్యల మీద ముఖ్యంగా బండి సంజయ్కి కౌంటర్ ఇవ్వడానికి మా దగ్గర ఇంకొక సంజయ్ ఉన్నాడు. ఆయనే ఎవరో గారు తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు తల్వార్ తాత మనతో పాటు లైన్లో సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు బండి సంజయ్ని అదేవిధంగా కొంత మార్వాడి లతని కూడా గట్టిగానే అరుచుకున్నాడు. తాత నమస్తే. నమస్తే నమస్తే మనవడా. బాగున్నావా తాత? ఏదో తెలంగాణ దయ వల్ల జర బాగానే ఉన్నా. రాష్ట్రం మార్వాడిల జోరు మీద జర నేనైతే బాగానే ఉన్నా. గత 4-5 రోజుల నుంచి తాత ఈ తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీల విషయం మీద చాలామంది మాట్లాడుతున్నారు. ఇంతమంది మాట్లాడ్డా కానీ ఈ తల్వార్ తాత మాట్లాడితే ఈ అన్నేస్తుడు నన్నేస్తుడు అన్నట్లు ఏదో కొంత ఫుల్ఫిల్ అయినట్లు నాకు అనిపించింది. ఈరోజు బండి సంజయ్ మీద కావచ్చు, మార్వాడి లత మీద పెద్ద ఎత్తున మీరు సంచలన వ్యాఖ్యలు చేసినారు. ఒక్కసారి చెప్పండి వాళ్ళ గురించి కొంత మీరు మీ స్టాండ్. నేనేమంటా అంటే తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్కి, మాధవి లతకి, రాజా సింగ్కి ఇంకా కొంతమందికి అయినా ఓకే అక్కడక్కడ జరుగుతున్న దళితుల మీద కావచ్చు, అది ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అది ప్రేమ కొంతమంది పిల్లలు చదువుకునే పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా లవ్ చేసి. అవును. ఇక ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకున్న ఇంటర్ క్యాస్ట్ అనంగా లేకపోతే కులాలు ఇవి ఉంటాయి కదా. అవును. అలాంటివి దాడులు జరిగినప్పుడు, ఇవన్నీ జరిగినప్పుడు ఇలాంటి విషయాలు మన సంజయ్ అన్నకి, రాజాసింగ్ అన్నకి, మాధవులకి కనపడాయి. అవును. ఇప్పుడు మరి మోండా మార్కెట్ దగ్గర, సికింద్రాబాద్ దగ్గర కారు అడ్డం పెట్టిన ఒక దళిత వ్యక్తి ఓకే అన్న ఈ కారు ఎందుకు అడ్డం పెడతారే, కొద్దిగా పక్కకు తీయన్నందుకే అరే ఓ నా కంజాత్ నా కొడక ఓకే మమ్మల బండి తీయమంటావురా, మా గల్లీలకు వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని తీయమంటావా నా కొడక అని ఒక దళిత వ్యక్తిని చిత్ర హింసలు పెట్టి కొడితే సంజయ్ అన్నకు కళ్ళు ఎక్కడ పోయినాయి అంటున్నాను. అంతే కదా. బండి సంజయ్ అన్న కళ్ళు ఎక్కడ పోయినాయి, రాజాసింగ్ ఎక్కడ పోయినాయి, మరి మాధవిలతో ఊ అని మసీదుల మీదకి బాణాలు వదులుతుంది, రెచ్చ కొడుతుంది. మరి ఇప్పుడు ఆ వ్యక్తిని తన్నప్పుడు అడ్డం వచ్చిరట. ఓకే. ఒక ముదిరాజు కులానికి చెందిన వ్యక్తి వచ్చి అయ్యో ఎందుకు కొడుతురన్నా, ఏమైతుంది ఇక్కడ అని అడిగిరట. ఓకే. అడిగితే ఆ ముదిరాజు వ్యక్తిని కొట్టిర్రు. ఒక ఆరకట్క కులానికి చెందిన వ్యక్తి వస్తే అతన్ని కొట్టిర్రు. ముదిరాజును కొడుతురి, యాదవరాజును కొడుతురి, ఆరకట్కను కొడుతురి, దళితుని కొడుతురి. మీరు ఇన్ని కొట్టినప్పుడు ఈ వారం రోజుల నుంచి కొట్టిన కానించి మరి అన్నకు కళ్ళు కనిపించలేదా, చెవులు వినిపించలేదా, లేకపోతే కన్నా బిజీ కూడా బిజీ ఉంటే అక్కడనే ఉండేది. అవును. ఇవాళ వచ్చి మార్వాడీలకు ఒత్తాసు వల్కటే ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా పార్టీలు లేవా, మిగతా రాజకీయాలు చేసే నాయకులు లేరా? మరి ఆ నాయకులు ఒత్తాసు పలకండి, ఈ రాజకీయ నాయకులు వీళ్ళే ఎందుకు ఒత్తాసు పలకాలి? బీజేపీ నాయకులే. బండి సంజయ్ ఎందుకు ఒత్తాసు పలుకుతుండ అనుకోవచ్చు తాత. ఎందుకు ఒత్తాసు పలుకుతాం అంటే పొద్దుగులు కష్టాలు పోయి వస్తాంగా. అవును. ఎందుకంటే నేను ఒక 3 శాతం ఉంటాయి నా కాడ. చెప్పు జర నేను తాతనగా. అవునవును. అయితే పొద్దున్న దాకా రెక్కలు ముక్కలు చేసుకొని పోయి వచ్చాట, పొద్దున్న దాకా కలిసి వస్తాడట గుంటుకోకి వచ్చి. గుంటుకోకి వచ్చి ఇంటికి రాగానే అమ్మ ఏం చేస్తున్నావు జర్రా, ఈ జెండు మామ తెచ్చి జర్ర ఈ మోకాళ్ళు కాళ్ళు వస్తే ఎందుకో పాడుగాను అని అంటాడట. అన్నట్టు ఇప్పుడు బండి సంజయ్కి రాజకీయం చేసి ఈ తంబాకులు, గోవలు ఇవన్నీ పోయినాయిగా. ఇక ఆ విషయం అప్పుడు మీరు బుడ్డ పిల్లలు అయితే. అవును. అవి మీకేమేరక తంబాకుల జోలి, జైలవాడ జోలి, అరెస్ట్ అయిన సంగతి అవి మీకు తెలియదులే కానీ. ఓకే ఓకే. అయితే ఈ విషయంలో ఇప్పుడు మార్వాడీలు పెట్టుబడి పెడతారుగా. అవునవును. ఇప్పుడు మార్వాడీల పెట్టుబడి ఏంది, ఎవడో మాట్లాడతాడు, ఏమనుకుంటున్నావురా వాళ్ళు వ్యాపారం
చేస్తుర్రు, వ్యాపారం చేసి ఎవడు కట్టిర్రా ట్యాక్సీలు? అవు చెప్పాలి అది ఎవరికి కట్టిండు. ఏ లెక్కల్ది మరి నా రాష్ట్రం అప్పు పడ్డది అన్నారు, మరి ఆ ట్యాక్సీలన్నా కడితే అప్పులన్నా తింటాయి. తాత నాకు ఒక విషయం చెప్పు, నువ్వు పెద్ద మనిషి కాబట్టి మీరు 50 ఏండ్లు కాయ కష్టం చేస్తే పిల్లల్ని చదివిపిస్తారు, లాస్ట్ గవర్నమెంట్ ఏమన్నా ఇంత సాయం చేస్తే ఇందిరమ్మ ఇల్లు ఏదో ఇల్లు కట్టుకుంటామని ఎదురు చూస్తుంటారు. ఈ మార్వాడోడు వచ్చి ఎక్కడన్నా ఒక ప్రాంతానికి వచ్చి ఒక 4 ఏళ్ళు కాగానే 4 ఫ్లోర్ల బిల్డింగ్ కడతాడు. ఎట్లా చూడొచ్చు తాత, వీడు ఎట్లా సంపాదిస్తుండంటావు? అది కథ. మరి అది వీడు ఈ భూమి మీద పుట్టి ఈ తెలంగాణలో పుట్టి కాయ కష్టం చేసుకొని రెక్కలు ముక్కలు చేసుకొని కొంత కష్టానికి పోయినా అవును ఈ పూటకెళ్ళక సస్తున్నాము. వీడు వలస వచ్చిన వాడు, బతుకొచ్చిన వాడు రాజస్థాన్ నుంచి, ఒరిస్సా నుంచో, ఇక్కడికి వెళ్ళి గుజరాత్ నుంచో, మహారాష్ట్ర నుంచో, ఉత్తరప్రదేశ్ నుంచో, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈడ బతుకుతుంటే బతుకొద్దు అనలేదు, మనం ఎక్కడ అనలేదు. మన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే మనుషులు సాటి మనిషిని మనిషి లెక్క చూసే గుణమే మన రాష్ట్రాన్ని. అవును, మనుషులని మనుషుల లెక్కనే చూస్తాం. అవును, మనిషిని మనిషి లెక్క చూడని గుణము ఈ బీజేపీ వాళ్ళది. ఎందుకు బీజేపీ వాళ్ళని ఖచ్చితంగా అంటున్నాంటే చేసే అరాచకాలు వీళ్ళే. నేనే సుఖమైన హిందువునని పక్క హిందువు ఉంది అంటారు. అవును, ఇప్పుడు యాదవరాజు అన్నాడు, హిందువా కాదా? హిందువే, 100% హిందువే. మనం అంత హిందువులనే కదా. ఇప్పుడు తలవార్త నేను ఒకటి చెప్తా తాత, నీకన్నా పెద్ద హిందువు ఎవరు చెప్పు? నీ పొద్దుగాలు లేస్తే నీకు అసలు బొట్టు లేదు, బయటికి వెళ్ళావు. బండి సంజయ్కి కానీ సుప్మన్ ఆయనేమో రాజ్యం జర్ర అటు ఇటు ఎత్తయ్యో నాకు పెద్ద కథ ఉండేది నా మధ్యలో. ఏం కథ అంటే ఇది 3 రోజుల కథ పడుతుంది నాకు ఆడికి వస్తే. ఎంత కథ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏడా లేని బీజేపీ అసలు 8 ఎంపీలు ఎందుకు గెలిచారో నాకు అది అర్థం కాలేపా. ఇక నీవే చెప్పాలి, మేమంటే చిన్నపిల్లలం, పెద్ద మనుషులు ఎట్లా ఉంటారు? ఇదంతా ఒక లెక్కలయ్యి 8 మంది హైదరాబాద్ పట్టణం నడిబొడ్డున చుట్టుముట్టు ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారు. అవును, మొత్తం ఎమ్మెల్యే అంతే. మరి ఒక నియోజకవర్గానికి తీసుకుంటే 7 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. 7 మంది అదే పార్లమెంటు. అదే 7 మంది ఎమ్మెల్యేలు ఒక పార్లమెంట్ పరిధిలో ఉంటారుగా. మరి 7 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళు రాడా? టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, కొన్ని ప్లేస్లలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన మహబూబ్నగర్లా ఉన్నారు. మరి నాకు గెలిస్తే కాంగ్రెస్ ఎంపీ అన్న గెలవాలి, లేదంటే బీఆర్ఎస్ ఎంపీ అన్న గెలవాలి. అవును, ఈ బీజేపీ ఎంపీలు ఎట్లా గెలిచారు? ఇక నాకు కూడా అర్థమైతే లేదు తాత. ఇక చెప్పాలి, మీ కాలంలో ఎలక్షన్ ఎట్లా జరుగుతుండే తాత? మీ కాలంలో కూడా ఇట్లనే దొంగ ఎలక్షన్లే నడుస్తుండేనా? జర చెప్పు. ఇవి సారంగా నీతులు వెనకటి మాటలు చెప్తే నీతులు చెప్పుకుంటూ పోతారు కానీ వెనకంగా అన్ని గోతులే. నువ్వు నేను ఒకటి ఎడుగురా వెంకటి అన్నట్టు ఇవి దొంగ అన్ని ఒక్కడ కూడి రాజ్యాన్ని విచ్ఛిన్నడం చేయడము, అవి పంచుకోవడం, అంతేగాని వేరే వెలుగబెట్టేది ఏమీ లేదు. నాకు విచిత్రమైన ఘాటైన ముచ్చట ఏంటంటే మీరు 8 మంది ఎట్లా అయ్యారు అనేది నాకు ఒక్క పెద్ద పదం ఇది. అవును, మీరు 8 మంది ఎట్లా అయ్యారు, ఎంపీలు ఎట్లయితారా అంటున్నా నేను. ఒకరిద్దరు గెలిచారంటే అవి ఉన్నాయి కాబట్టి గెలుస్తారు, లేకపోతే ఏదో మనిషిని చూసి వేస్తారు అనుకుంటా. అవును, మీకు 8 మంది, మీకు రాజ్యం ఉందా ఈడ? లేకపోతే మీది ఒకసారి రాష్ట్రం పొయ్యి మళ్ళొచ్చిందా? మీరు ఎవరికి ఘనకార్యం చేసిరని ఎవడన్నా ఏమన్నా ఆట ఉంటోడు దేవుని దగ్గర పోయి మంచిగా మొక్కోవాలంటే గేట్ అవతల ఉండదు అని అందులో కొన్ని పెడతారు కావాలి. అవును కదా, ఎలా గుళ్ళ పెడతారు. వాడు ఎక్కడికి వెళ్ళి వస్తాడో వానికి భాష రాకుంటుంది, ఆడు వేరే వేరే మాట్లాడతాడు, నేను చూపిస్తానని. ఓకే, అయ్యో నాకు ఆంజనేయ స్వామి అంటే నాకు మామూలుగా ఇష్టం కాదయ్యా, నా పేరు సంజీవ. అవును, నీ పేరు సంజీవ అంటే నాకేందుకంటే సంజీవ పూల తెచ్చిన ఆనాడు. ఇక సంజీవ పూల తెస్తే అయ్యా అంజనేయ తెచ్చింది కదా గుట్టకి అని నాకు అంజనేయులు అంటే ఇష్టం. ఓకే, నేనా గుడికి పోదామంటే వాడు మెట్ల కాడ నిలబెడమంటాడే. ఇక నేను ఎట్ట చేయాలి చెప్పు మరి అంటే ఇటువంటివి జై శ్రీరామ్ అనాలంట. నేను రోజు అనుకుంటున్నా నేనే సంజీవ వాడు చెప్తేనే అంటాం ఆ తాత మనము, వాడు చెప్తేనే అంటామా మనము. ఈ వడివీడు అనకపో ఇప్పుడు
2 నెలలు 3 నెలలు అవుతుందయ్యా మనవాడ, మంచిగా గుర్తుంచుకో. ఆ పోరగాన్ని ఇవన్నీ రోడ్డు మీదకి వెళ్ళి నడిపించుకుంటా గుడి దాకా వచ్చి బట్టలు ఇప్పి వాని జై శ్రీరామ్ అని కొట్టలే. అవును. అన్నప్పుడు మరి మాధవిలత ఎటు పోయింది? మార్వాడి లత తాత, మార్వాడి లత. మార్వాడి లత మరి ఎక్కడ పోయింది? మార్వాడి లత, శ్రీలత, జయలత ఎక్కడ పోయింది అని? రాజస్థాన్ సింగ్ ఎక్కడ పోయిండు, మార్వాడి లత ఎక్కడ పోయింది అన్ని చెప్పినా. సంజయ్ ఎక్కడ పోయిండు అన్న? సంజయ్ అంటే నిన్నగా తాత? ఓ నన్ను నిన్న అనుకునేవు కదా అన్న సంజయ్. నేనే నాకు అన్న అవుతాడు ఆయన. ఓకే. నాకు ఇక తమ్ముడే అవుతాడు అనుకో గాని మనవాడు ఇక పెద్దది కదా, కొలువు పెద్దది ఉంది. కొలువు పెద్దది కాబట్టి ఏం చేస్తాం, కొలువు అట్లా ఇచ్చినాం గానీ ఈ కొలువులో ఇటువంటి పనులు చేస్తారని నాకు అర్థం కాని పదం పెద్దదబ్బా. దీనికి జవాబు ఎవరు చెప్పలేనట్టుందబ్బా తెలంగాణలో. సరే అవన్నీ ఉండండి తాత, నాకు ఒక విషయం చెప్పు. నీ మనమడు అనుకుంటా తెలంగాణ శాము ఈ గో బ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని ఆ పిల్లగాడు జర ముందలేసుకున్నాడు. ఇటీవల పిల్లగాంతో కూడా మాట్లాడుతున్నావు, మాట్లాడినట్లు నేను చూసిన. అసలు ఈ పిల్లగాడు చేసేటటువంటి ఉద్యమంలో కొంత న్యాయం ఉందని అనిపిస్తుంది కదా తాత నీకు కూడా? నాకు 100% ఆ పిల్లగాడు పర్ఫెక్ట్ గా చెప్తున్నాడు. ఏమంటుండంటే తెలంగాణలో మార్వాడి కల్చర్ గో బ్యాక్ అంటుండు. అంతే కదా, మార్వాడీలు గో బ్యాక్ అంటే మేము అందరం కలిసి ఉంటాం, కలిసి ఈ దేశం అదే, ఈ రాష్ట్రం అదే అని చెప్పిండు. ఓకే. ఇది హైదరాబాద్ పట్టణం. అవును. ఇది విభిన్న జాతుల వారు వస్తారు, ఎక్కడెక్కడ దేశాల వారు, రాష్ట్రాల వారు కూడా బతుకుతారు ఇక్కడ. అవును. అలాంటప్పుడు మేము మనిషిని మనిషిగా చూస్తున్నాం కాబట్టి ఇన్నేళ్ళు బతికిరా మీరు. లేకపోతే రాజస్థాన్కి వెళ్ళి వచ్చిన రాజా సింగ్ నువ్వు వీడెందుకు పొడి చేస్తావు, నువ్వెందుకు 5 ఎమ్మెల్యేవు? అవును. ఎవడెవడన్నా మా పక్కన తెలుగు జాతి ముద్దు బిడ్డ అని తెలుగు మాట్లాడినోనే నా రాష్ట్రం నాకు కావాలన్నప్పుడు బరి గీసి గీత గీసి గెలిమిన వాళ్ళం, మా రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళం. పాట వాడుకుంటా మనం గెదిమి కొట్టినాం. మరి అలాంటి రాష్ట్రం తెచ్చుకున్నాడు రాజస్థాన్. నిన్ను ధర్మాలంటే మార్వాడీలను ధర్మాలంటే తన్నాలంటే మాకు లెక్క. ఎంతమంది వాళ్ళు తాత? కానీ మనుషులము మేము మనుషులము, మనిషిని మనిషి లెక్క చూస్తున్నాం కాబట్టి నీ షాపులు వచ్చి ఒక వస్తువు కొనుక్కున్నాం. మనుషులం కాబట్టి మా పొద్దంతా కష్టపడి సంవత్సరాలు 1 పైసా 2 పైసలు ఒక్కాడేస్తే ఆ పైసలతోటి బంగారం షాపు నువ్వు పెడితే నీ దగ్గరనే బంగారం కొనుక్కొని మళ్ళీ నాకు ఆపద వచ్చినప్పుడు నీ దగ్గరనే కుదబెట్టినవురా. ఆన్నే బంగారం షాప్ ఉంటుంది తాత, పక్కనే తాకట్టు షాప్ ఉంటుంది, మళ్ళీ పక్కనే ఇంకోటి ఇడిపిస్తా అంటాడు. మొత్తం వాడికి వచ్చిస్తా అంటాడు. ఓ కథ వ్యవహారము. ఇట్లా మా ప్రజల మీద బతుక్కుంటూ నువ్వు రా సంవత్సరం నారాయణపురం రా, వాడు 3 ఫ్లోర్లు వేసాడు బిల్డింగ్. ఎవరు తాత? మార్వాడోడా? చూపిస్తారా? బండి ఉందో చూపిస్తారా, చెరుకు బండి ఉందో చూపిస్తారా, 10 రూపాయల షాప్ ఉందో చూపిస్తారా, ఎలక్ట్రిక్ షాప్ ఉందో చూపిస్తారా, బేకరీ ఉందో చూపిస్తారా, స్వీట్ హౌస్ ఉందో చూపిస్తారా? నీకేం కావాలి? కిరాణా షాప్ ఉందో చూపిస్తారా, బట్టల షాప్ ఉందో చూపిస్తారా? ఒక్కటి కాదు, నారాయణపురం మండల కేంద్రంలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజల కంటే పెట్టుకున్న షాపుల కంటే వీళ్ళు ఎక్కువ. నేను ఒకటే చెప్పిన, ఇంకా 5 ఏళ్ళు అయినాక మీదేరా ఈ రాజ్యం అని చెప్పిన. తాత ఒక విషయం చెప్పు. మేము చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు, కొంత మీరు చిన్నగా ఉన్నప్పుడు కూడా మన ఊర్లలో ఏమన్నా మనకు వస్తువు కావాలంటే కోమటోడో, హౌసులోడో, ఇంకోడు అంతా చాలా కుల వృత్తులు ఉండేవి. కుమ్మరోడు, కుండ కావాలంటే కుమ్మరోడు. ఈ మొత్తం ఈ వృత్తుల చేసేటోళ్ళని అందరినీ కడుపులో మనుగొట్టిండు కదా వీడు. 100% వచ్చినట్టే. కోమట్లు ఎడ ఉన్నారబ్బా? కోమట్లు లేకుండా ఒక సావుకారు ఏం సావుకారు అని పోయేది. ఈ మార్వాడి వచ్చినాక సావుకారు లేడు. నువ్వు ఏ సామాన్ లేదు చెప్పు, ప్రతి ఒక్క సామాను, ప్రతి దుకాణం వీలదయింది. కుమ్మరోళ్ళు ఉండొచ్చు, మంగళోళ్ళు ఉండొచ్చు. మంగళోళ్ళ షాపులు ఎవడు పెట్టిండు? ఎవడు పెద్ద షాపులు పెట్టి అందులో కిరాయిలను పెట్టుకుని అక్కడికి వెళ్ళేది వాడు ఏమంటాడు, ఈ క్యాయ్ ఓహో ఎమస ఓయి అంటారు. ఏంద్ర అది భువనగిరిలో చూసిన నేను. కోర్టుకు పోయినవా నాడు, కోర్టులో కేసు ఉంటే పోతే నేను అనుకున్నా కానీ అమ్మ ఈ గడ్డము ఈ మీసారు ముసలు చూసి లోపలికి ఎత్తుంటే జర మంచిగా ఉండాలిగా అనుకో నేనేం చేసిన, ఆ కోర్టుకు జర ఇసుట రైట్ సైడ్ ఆ బాబు జగజీవన్ రావు విగ్రహం పక్క పొడి షాపులు ఉన్నాయి. అవును. అది పోతే అందులో ఏ క్యా అని మొత్తం ఆయన పాన్పరాకు మొత్తం వేసి పుల్ల పెట్టి మార్వాడి తోడు పెట్టి అందులో కూర్చొని సేట్ ఏమో కౌంటర్ మీద కూర్చుంటాడు. ఇంట్లో ఉన్నోడు వాడు సగం గడ్డాలు సగం మిసాలు పెట్టుకొని 6-7 నిలబడ్డారు మొత్తం కుర్చీల దగ్గర. ఇది ఎక్కడికి రా, మంగళోళ్ళు మంగళ కటింగ్ చేస్తారు కానీ ఏకే అంటే ఓడు చూడు హిందీ మాట్లాడు.
నా మంగళంలో హిందీ మాట్లాడినోడు ఉన్నాడు ఎవడన్నా? మనోళ్ళు 50 రూపాయలకు చేస్తే కూడా 500లకు చేస్తున్నాడు తాత. మరి అని ఇవ్వని అని అడగాలి. మరి అట్లా ఒకవేళ అట్లా కటింగ్లు చేసినా అట్లా షాపులు పెట్టుకున్నా మిమ్మల్ని ఓడని ఏమన్నా అన్నారా ఇప్పటికి? అనలేదు, ఎవరిని ఏమనలేదు. మనం నిజంగా ఇన్ని రోజుల్లో కూడా మనం అయితే ఏమనలేదు నిజంగా. మరి వీడు ఇప్పుడు చీటకి ఎలగించుకున్నట్ట. మరి నాకు ఇది మార్వాడి గోబ్యాక్ అన్నందుకు అసలు యుద్ధం. మనము అణిగిమణిగి ఉన్నాము. నిన్నమన్నా ఇక నాకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి రాదాయే, నేను నాకు అనుకుంటే నాకు రాదాయా, ఆయనకు అనుకుంటే ఆయనకు రాదాయా, ఈ బీజేపీ మొత్తం ఇచ్చిల్లం ఇస్తరాంట లెక్క అయింది, పెడగడ మీద ఇస్తరాంట లెక్క అవుతుంది, ఓడు రాజీనామా చేసిపోయా, ఓడి ఇట ఓడి అట అని పెద్ద గందరగోళం జ్వరపడ్డది బీజేపీలో. ఓకే. అయితే ఇప్పుడు నిన్నమన్న మొత్తం సోషల్ మీడియా కావచ్చు, పెద్ద పెద్ద ఛానళ్ళు కావచ్చు, ఏమైందంటే ఏం అయిపోయింది రా బీజేపీ పని అయిపోయింది, రాజాసింగ్ రాజీనామా చేసిండు, ఈటల రాజేందర్ ఏమో ఆయన తప్పు లేదు తలకాయ చేయి పెట్టిండు ఎందుకో అని ఇవన్నీ చర్చలు జరిగే వరకలే కొద్దిగా రఘునందన్ రావేమో ఆడ 176 ఎకరాల భూమి మొత్తం అది ఎందుకో కాగితం లెక్కలేదు అని అదో పరిశాన్ ఉంది అని ఇటోడు జోలి మొత్తం తెలంగాణ అయ్యే వరకల్లా ఓ కొడుక మన ఇజ్జత్ పోయినట్టాయరా, మన ఇజ్జత్ పద్ధతి పోయిందా అనుకురు. ఇదే సమయం రానా మార్వాడి గోబ్యాక్ అంటే ఈళ్ళతో మనం తెర మీదకి వస్తాం మన పార్టీ నాయకులంగా. అవును అబ్బా నేను బయటకు పోతాను నన్ను ఏమంటారు బీజేపీ బండి సంజయ్ అంటారు. తాత ఇంకోటి చెప్పు, రాజాసింగ్ రాజీనామా చేసిన రాజాసింగ్ అంటారు. ఇప్పుడు కొట్టింది వాళ్ళే, మనోళ్ళు దాడి చేసింది వాళ్ళే, పైగా మనము గోబ్యాక్ కొడితేరా అని నొప్పి గోబ్యాక్ మార్వాడి అంటే ఆ పిల్లగాడు మన నీ మనమడు శ్యామ్కు ఫోన్ చేసి చంపేస్తా అంటుండ్రంట. ఏ రకంగా చూడొచ్చు తాత? అది అంటే ఈ మస్తి మదము ఇది ఇప్పటి నుంచి కాదు పిల్లగా, మీకు తెలియదు. కొన్ని ఏళ్ల నుంచి ఈ 50 ఏళ్ళు ఈ 79 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో అంతకు ముందు కూడా ఎవడన్నా ఇటనే మాట్లాడేదట. అప్పట్లో కూడా గిటనే ఏమన్నా అన్యాయం జరుగుతున్నో ఆ కొట్లాడలను అదో ఇదో మాట్లాడితే అది మాట్లాడినోడు కథం ఆడకనే కథం. ఓకే. ఆ అరాచకం వాళ్ళ చేతిలో ఉంది, నువ్వు లిస్ట్ తీసుకురా, నేను లేకపోతే నేనన్నా చెప్తా. వాడు వచ్చిరాని బాధ్యతోని నీకు ఎవడిరా నేను గోరక్షకి ఏదో అంటున్నాడు తాత. ఎట్లా అంటుండే జర చెప్పు నాకు వస్తా. అది అరే ఏ తెలంగాణ ఎవడు శ్యామ్ నువ్వు ఓడోరా ఇది నేను తెలంగాణ 10 గోరక్ష గో ఉన్నాయి 10 ఉన్నాయి 10 ఏళ్ళు ఉన్నాయి 10 ఏళ్ళు ఉన్నాయి గోరక్ష ఉన్నాయి. నేను ఈ 10,000 ఉంటే గోరక్ష నాకంటే ముందర మేపిన ఎవరు నువ్వు? నాకంటే ముందర వ్యవసాయం చేసినవా? నాకంటే నా తెలంగాణ గడ్డ మీద వ్యవసాయం చేసి పుట్ల కొద్ది పంటలు తీసి ఈ ప్రపంచానికి అందించిన గడ్డరా ఇది. 10 గోవులు ఉన్నాయంట, వాడు ఏమన్నా జీతాలు కట్టి వెళ్తారు తాత. గోరక్షనే అవి హాయిగా తిని అలము ఆకు అన్ని తిని వ్యవసాయం చేసి పొలాలు దున్ని మళ్ళా 1 గంట 2 గంటలు ఓ పూట మేపుకొని వస్తే ఆకులు అలం తిని హాయిగా ఆరోగ్యంగా తోటి ఉండేది ఆ పశువులు. అవును. అలాంటిది గోరక్ష అని తీసుకుపోయి నువ్వు బందర్తో ఇట్లా అది దొంగతనాలు చేసిన వాళ్ళని ఇట్లా జైలు వేసి చుట్టుముట్టు గేట్లు పెట్టినట్టు మూగ జీవులను తీసుకుపోయి దేవుడి పేరుతోటి గోరక్ష అని అందులో బంధిస్తే అవి బొక్కలు చేరిపోయినాయి. అరటి పండు తిని అది క్యాబేజీ కోసినాక తీసుకుపోయిన పొట్టు తిని బతాయి. ఇదే అనే గోరక్ష. మార్వాడి గోవులు కూడా మంచిలాగా ఎరుగుతున్నాయి తాత. ఏరుతాయి మరి లాస్ట్కు తినగా కాగితాలు తింటున్నాయి పాపం. అవి గోడలకు పట్నంలో జర మీటింగ్లు పెట్టి వాల్ పోస్టర్లు అతికేస్తారుగా. అవును. ఆ పోస్టర్లు ఎక్కడ ఏం గది లేక ఏ తిండి లేక వదిలి పెడితే ఆ గోడ పేపర్లు తింటున్నాయి అవి. అవును. ప్లాస్టిక్ పేపర్లు తిని ఆ ప్లాస్టిక్ కాగితాలు మూటలు కట్టి ఆ డస్ట్బిన్ల కాడ వేస్తారుగా అవి కూడా తిన్నాయి అవి. మరి అవి తిని రోడ్ల మీద వండకాడ ఏడిపోయిండు గోరక్ష. నువ్వు చదువుకోవచ్చు, మంచి పని చేస్తున్నావు, గోరక్షణను కాపాడుతున్నావు. కాపాడితే నిన్ను వాడని ఎందుకు కాపాడినావని వాడని అడిగిందా? అనలేడు. మరి నువ్వు ఎందుకు ఎలాగించుకున్నావు నాకు అర్థమవుతలేదు. అంటే ఇక్కడ ఒకటే బలమైంది రాజ్యము కేంద్రం వల్ల పట్టు. అయ్యా వెనకడికి నేను సాత్రం చెప్పాను ఒకటి చెప్పు తాత. అటేలు పాటి వారు నా దిక్కుండు కొట్టు మగడా ఎట్ట కొడతావో కొట్టు అన్నదట. వెనకడికి ఒక ఆయమనా ఎట్ట అంటే ఇంత పెద్ద మాట అన్నది అంటే పటేలేమో పంచాయతీ తెంపుతానుకుండట. అట చేస్తాను
పటివారు ఉండట. ఆహాహా. భూమి పంచాయతీ వచ్చిందట. ఆ, ఇక పంట చేస్తానికి పటివారు ఉండే, పంచాయతీ తింటానికి పటేలు ఉండే. అవును. ఇక ఇద్దరు ఉన్నాక నువ్వు ఎట కొడితే కొట్టు మొదల చూసుకుంటా అన్నదట. ఆహాహా. అట్లా అయిందంటావు. ఇప్పుడు కేంద్రంలో రాజ్యం వాళ్ళదే ఉండే. అవును. మళ్ళా ఈడనేమో మార్వాడీలు పెట్టుబడిదారు వ్యవస్థ మొత్తం వ్యాపారం చేసిన ఎంకంగా అందిస్తాను. ఇక సంజయ్ అన్నకి ఏం బాధ, రాజసింగ్కి ఏం బాధ, మాయావలతకి ఏం బాధ. అంతే కదా. ఆ సపోర్ట్ తోటి కొడతాం అంటారు. రేపు ఇంకేం చేస్తారు అది తెలియదు ఆయన. మనుషులను బతకనిచ్చే కాలం లేదు. వాడు ఫోన్ చేసి ఏమ్రా అంటుండు, వాడు ఏమనాలే నాకు అర్థమైతే లేదు. రేపు నిన్ను కూడా బెదిరియొచ్చు తాతో. నారాయణపూర్లో మొత్తం షాపులు వాళ్ళ 3 ఇంచుకలు ఊసిపోయిన ఇంచుకలతో సమానం నాకు. నన్ను బెదిరిస్తాడు. ఈ లోకం మీద మనిషి అంటారో మరి ఆయన ఏమంటారో నాకు తెలియదు, కానీ బెదిరిస్తే ఇంకా మంచిదేనా. నన్ను పట్టుకొని ఇక తానం చేస్తాడు రాలిపోయినాయి ఉంటాయి కొన్ని ఉతాయి. ఇట్లా ఎందుకో పాడు కానీ ఇట్లా జూలు ఇట్లా అన్నప్పుడల్లా రోకుతాయి. ఓకే. మరి ఏంటంటే ఏజ్ అయిపోయింది. అవును. 65కి దాటింది. పింఛన్ మన నుంచి వస్తుంది. మరి దాటిపోయినాక నన్ను ఏం చేయగలరు, మరి ఏం చేస్తారో చేయమని. మస్తు మందిని చూసినావు నువ్వు అట్లోటోళ్ళని కదా తాత. మీద పోటీ తుపాకీ కానీ చూసుకుని నేను ఏమంటున్నా, తంబాకు కానీ చూసుకుంటూ వస్తున్నా. తంబాకు, గుట్కా, పాన్ పరాకు, రాజసూపర్ నుంచి చూసుకుంటూ వస్తున్నా. గీతాంజలి అని ఉండే, సీట్ సూపర్ గీతాంజలి అని. ఓకే. గీతాంజలి ఉన్నప్పుడు ఉన్నావా? లేదు తాత, మాకు తెలియదు అవన్నీ. అదే అంటున్నా, గీతాంజలి అని వచ్చింది. హిమల అని వచ్చింది అప్పట్లో. మాణిక్యర్ తెలుసా? ఇన్న పేరు ఇన్నా. గీతాంజలి, మాణిక్యర్ 4 రూపాయలు పెట్టుకున్నాం అప్పట్లో, 3 రూపాయలకు వచ్చి. మరి ఆ కాలం ఏమన్నా చూసుకో. మరి అది ఉన్నప్పుడు ఏడవైనాడో అడగమను. ఇవన్నీ కథలకు పోతే, చరిత్రలకు పోతే ఈ 10-15 ఏళ్ల నుంచి ఎందుకు రెచ్చిపోతుర్రో, ఎందుకు ఎగురుతుర్రో, మనిషి లెక్క చూడండి. రాజ్యంలో ఏమన్నా మాట మనసులేమేనా అన్నయ్య? దేవుడు ఎవడన్నా, నేను ఒకటి అడుగుతున్నా మనవడా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అవును, బీజేపీ పార్టీ ఉంది, ఉన్నది, బీఆర్ఎస్ ఉంది, అవును, కాంగ్రెస్ అదేంది కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే చిన్న మాట, ఇప్పుడు ఇవి పార్టీలు, రాజకీయాలు. అవును. మరి రాజకీయాలు అన్నప్పుడు ఈ బీఆర్ఎస్ అయినా జై బీఆర్ఎస్ అంటారా? మరి ఏమన్నా ఇంకో పేరు ఏమన్నా ఉందా ఆయనకి? ఎందుకు లేడు దేవుడు? అవును, జై బీఆర్ఎస్ అంటాడు. జై బీఆర్ఎస్ అంటాడు. ఆయన ఇంకో దేవుని పేరు అది చెప్పడుగా రాజకీయం కాడా? చెప్పాడు. మరి కాంగ్రెస్ అయినా జై కాంగ్రెస్ అంటాడు, కానీ ఆయన దేవుని పేరు చెప్పడుగా. చెప్పాడు. రాజకీయం లెక్కనే చేస్తాడు. అంతే, రాజకీయమే, దేవుడేగా. మరి మీకు ఈ దేశంలో మీరెవరు నాకు అర్థమైతలేదు. జై బీజేపీ అను. నాకు బీజేపీ అంటే పంచ ప్రాణం. ఎందుకంటే నేను చదువుకున్నప్పుడు కింద గీసారు గీత. నేను నీకెందుకు చెప్తున్నా అంటే, నేను పువ్వు గుర్తు అంటే మస్తు ఇష్టం నాకు. ఓకే. కానీ బీజేపీ అంటే అని తెలియదు అప్పట్లో నాకు. నేను పువ్వు వేస్తుంటే అదే పెన్సిల్ తీసుకొని కింద గీస్తే, ఆ బుక్ లో గీస్తే, మా సారు ముజీబ్ సార్ అని ఉండే ముస్లిం. అబ్బా ఏం వేసినవురా అనేది ఆయన. అంటే ఏం వేసినవురా అంటే, మరి నాకు ఈ బొమ్మ అంటే ఇష్టం సారు, ఫోటో పువ్వు మస్తు ఉంది ఇది అనేది. ఇది గులాబీ పువ్వు సార్ బాగుంది అంటే, గులాబీ కాదురా ఇది తామర పువ్వు అడగ, దీన్ని బీజేపీ కమలం అంటారు అని చెప్పాడు. ఓకే. కమలం అంటే ఇక మనకు అంత సోయి లేదు అప్పట్లో. అవును, లేదు. అయితే కొన్ని రోజులు అయినాక ఏమైంది, జర మామూలుగా అయినాక గోడల మీద పెద్ద పువ్వు గుర్తేసారు. ఓకే. ఎవరు నా బుక్కులో నేను వేసుకుంటే వీళ్ళు గోడ మీద వేసిరేంది, నన్ను చూసి వేసిరా అన్నట్టు అనిపిస్తుంది నాకు. అంటే నేనెంత పిచ్చోనో చూసుకో. అప్పుడు తెలియక అనుకుంటున్నా, అరే ఈ బొమ్మ నేను వేసినట్టే ఉంది అంటే, అది నీ బొమ్మ కాదురా నాయన, అది బీజేపీ పార్టీ, అది మామూలు కాదు అని చెప్పారు అప్పట్లో. అమ్మర కొడుక, మరి ఈ బీజేపీ పార్టీ గుర్తా ఇది అంటే, అప్పటి నుంచి అబ్బా నా గుర్తురా ఇది, నా బీజేపీ అని నేను గుండెలో పెట్టుకున్నా. సరే తాత, నాకు ఇంకొక విషయం చెప్పు. మనమంతా తెలంగాణ వ్యాపారులకు మద్దతు ఉందామంటావా, ఉండొద్దంటావా? నీ అనుభవంతో చెప్పు. తెలంగాణ రాష్ట్రంలో మార్వాడీలను బతకొద్దాంలే, బతకాలి. నీ అద్దు పద్దు ఏ విధంగా ఉందో అట్లా బతకాలి. క్రమశిక్షణ ఎట్లా ఉన్నావో అట్లా బతకాలి. కానీ నువ్వు నా రాష్ట్రంలో వండుకుంటూ నా ముదిరాజుల మీద, యాదవరాజుల మీద, నా దళితుల మీద దాడి చేస్తుంటే, ఆ దాడులు ఏమో ఇలా కళ్ళకు అవుపడాయట. మార్వాడిని ఎట్టంటావురా, గోబ్యాక్ అని ఓడనలేరా వెదవా.
గో బ్యాక్ అనలే, కల్చర్ గో బ్యాక్ అన్నారు. మరి నేను అడుగుతా, నాకు మంచి నేను అప్పట్లో నాకు శివం వచ్చేది కైలాసంకరుడు విష్ణువీశ్వర బ్రహ్మ సోమవారం నాడు పండుగ చేస్తా నేను. అవును. ఊర్లలోనేమో ఎల్లమ్మ పండుగలు చేస్తా నేను. నాకు అవి కూడా వచ్చేది. మరి నేను శివం వస్తే నేను ఇప్పుడు బోనాలు వెళ్తారుగా, అవును, బోనం ఎత్తుకొని బోనం అక్కడ ఎత్తుకుంటున్నాం అంటే ఇక్కడ తయారవుతుందంటే అక్కడ డప్పు సప్పుడు ఇంటే నాకు శివం వస్తుంది. మరి అవును, మరి ఈ మార్వాడిలకు శివం వస్తుంది. మరి ఏ బోనం ఎత్తుకొని శివం ఊతుందో మాధవి లేత ఏడవుందో ఆ మార్వాడి లేతని అడుగుతా. మరి చెప్తారా నాకు? మా ఊళ్ళో కూడా ఎల్లమ్మ ఉంది తాత, పెద్ద జాతర అవుతుంది సంవత్సరానికి ఒకసారి. మొన్న సీఎం సార్ కూడా వచ్చిండే. 4 గంటలైన వాళ్ళు అమ్మవారి చుట్టూ నాన్ స్టాప్ గా సుగం ఊగుతారు. యా మార్వాడి లాత ఊగుతుందో బండి సంజయ్ ఊగుతాడో ఊగమని నేను అదే అంటున్నా. మరి బండి సంజయ్ ఇంట్లో ఊగుతారా? ఊరన్నా చెల్లెళ్ళు అక్కలు ఉంటే మనవరాళ్ళు ఉంటే మరి ఊగితే ఒక వీడియో నన్ను తీసి ఊర్రా మా ఇళ్ళల్లో ఊతారా చిగాలు మేమే రా నిజమైన దేవుని పూజిస్తోలో మీరేడా పూజిస్తారా, మీకేడా చిగాలు వస్తాయిరా మాకే వస్తాయి అని పెట్టమని మరి రాజసింగ్ ని బండి సంజయ్ని మార్వాడి లతని ముగ్గురిని పెట్టమని మరి. నేను అదే చెప్తున్నా, సవాల్ వేస్తున్నా. దమ్ముంటే దీంట్లోకి సవాల్ వేయాలి ఈ ముచ్చటకు. తాత ఇంకొక విషయం చెప్పు. బండి సంజయ్ ఇంకోటి ఏమంటుండంటే, కొంతమంది కమ్మీలు కాంగ్రెసులు కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా కావాలని చేస్తున్నారు, నిజమైనటువంటి అదంతా ఏం కాదు ఉద్యమం వీళ్ళు కావాలని చేస్తున్నారు అని అంటున్నారు. అది ఏ రకంగా చూడవచ్చు బండి సంజయ్ వ్యాఖ్యల్ని? ఆ వాక్యాల వెనుక సమాధానం లేక మొండిపోగడ. వెనకటికట ఒకడట నడితో వాళ్ళు ఎరిగి దెబ్బలు తినడట. ఇక చూసుకో నేను చెప్తున్నాగా. అయ్యా నాకు